దేవునికి స్తోత్రం. ఏదైనా సకలాశీర్వాదాలకి కారకుడైన దేవదేవుడైన యెహోవా ఆశీర్వాద వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15 ప్రియా సకలాశీర్వాదాలకి కారకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో మన పక్షాన కార్యం జరిగించాలని ఆర్థికంగా ఉన్న మనకై ఆయన చేస్తున్న శుభవాగ్దానాల చేత మనకు జయం కలుగుచున్నది. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుడు. మనకి సమస్త ఈవులను అనుగ్రహించాలని మన కొరకు ఎంతో ఆశ కలిగిన మహిమానితుడు. నీ అభివృద్ధిని దేవుడు కోరుచున్నాడు. చక్కని వార్త నీవు ఎన్నడైనను విని ఉన్నావా? అవును, దేవుడు నీ అభివృద్ధిని కోరుచున్నాడు. నీ అభివృద్ధిని గురించి బహు ఉన్నతమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నీవు అన్ని విషయంలో అభివృద్ధి నొందుటే దేవుని చిత్తము కూడా. సృష్టి అంతటినీ మించి నీ అభివృద్ధిని గూర్చే ఆయన ప్రథమగా ఆలోచిస్తున్న మహిమాస్వరూపుడైన ఈ విశ్వ తరాలలో సర్వ జీవుల కోరికను ఏ విధముగా తీర్చి పోషించున్నాడో అంతకు మిన్నగా ప్రాథమికముగా నీ అభివృద్ధిని ఆయన కాంక్షించుచున్నాడు. దేవుడిచ్చు అభివృద్ధి సంపూర్ణమైనది. దేవుడు నిన్ను అభివృద్ధి పరచవలని కోరితేగాక భాగ్యమును సంపాదించుకుని సామర్థ్యమును కూడా కలుగు చేస్తున్న సర్వాధికారైన దేవుడైన. చాలామంది పేదరికంలో ఉండుటయే ధన్యకరమని భావిస్తున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం అలా తెలియజేయటం లేదు. నీవు అభివృద్ధి నొందవలని ఆయన కోరుచున్నాడు. భాగ్యమును సంపాదించుకున్న సామర్థ్యమును ఆ దేవదేవుడు కలుగు చేస్తున్నాడు. నీవు దేవుని వాక్యమును చిత్తమును బాగా ఎరిగినట్లయితే నీవు అభివృద్ధి నొందినట్లు నీ పట్ల తన వాగ్దానం నెరవేర్చున్న మహిమానుతుడు, వాగ్దానాలను మన పట్ల జరిగిస్తున్న అద్వితీయ సర్వశక్తి సంపన్నుడైన. అయితే నీకు ఒక సందేహం రావచ్చు దేవుని బిడ్డ. అది ధనము సమస్త కీడులకు మూలమని బైబిల్ గ్రంథం బోధించున్నదని శూన్య మనసుతో అడగవచ్చు. కానీ ధనము సమస్త కీడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం మనకు బోధించింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము చెడ్డదగినప్పుడు ఆ చెడును సంపాదించుకున్న సామర్థ్యము దేవుడు నీకివ్వడు. తన ఎడల విధేయులకు తన పిల్లలకు సమృద్ధికరమగు ధనమును ఇచ్చుచున్నాడు. అయితే ధనము పట్ల అపేక్షను కనపరుచుకున్నటే అభివృద్ధికి సరతయున్నది. నీ అభివృద్ధిని బట్టి నీవు ధనాపేక్షకుడివి కాకున్నట్లు చూచుకోనండి. నీ ఆర్థిక సంబంధమగు విషయంలో నీ జీవితంలో ప్రభు యొక్క వెలుగు నీపై ప్రసరించినట్లు చూచుకోనండి. నీకు చీకు చింత కలిగజేయునది ధనమే. నిజమైన ధనము దానిని తిరిగి సంతోషముగా దేవుని పనిలో వాడుకుండవలేను. నిన్ను దేవదేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, మేలైన ఘనమైన కార్యం జరిగించాలని, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తేవాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుడికి మహిమకరంగా దేవాదేవుడి ఘనతగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా తన ఉన్నతమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. అయితే దేవుని ధనమును నీవు ఏ విధంగా పొందుకోగలవు? జవాబు కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేయుచున్నది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తి అంతటిలో భాగమిచ్చి నీ దేవుడైన యెహోవాను గణపరచము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలని దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది. ఈ వాక్య ప్రకారం ఇవ్వడం అనేది దేవుణ్ణి గణపరచుట అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబను. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతో కొలుతురో ఆ కొలతోనే మీకు మరలా కొలవబడినని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనం దేవునికి ఎంత ఎక్కువగా ఇస్తామో అంత ఎక్కువగా పొందుకుంటాము. ఇవ్వకపోతే పొందుకోలేము. ఇవ్వటంలో ఆనందం కూడా ఉంటుంది. దేవునికి ఇచ్చామనే సంతృప్తి కూడా ఉంటుంది. అయితే దేవుడికి ఇచ్చేటప్పుడు ఒక షరతును దేవదేవుడు పెట్టాడు. అది మనము దేవునికి ఇచ్చే ధనము గురించి ఎవరికీ తెలియజేయరాదు. దేవుని బిడ్డలారా, దేవాదేవుడికి మహిమకరంగా దేవాదేవుడి ఘనతగా మీ యొక్క అర్పణ ఆయనకు చెల్లించండి. మనస్ఫూర్తిగా ఆయనకి ఇవ్వండి. మనసారా ఆయనకి ఇవ్వండి. మీ యొక్క అర్పణ ఆయన స్వీకరించి మిమ్మలను ఉన్నతమైన స్థితిలో ఘనమైన కార్యం ప్రభు జరిగించగల గొప్ప దేవుడు. ఆ సర్వప్రియ జగత్రక్షుడక మహాకృప మీతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును
మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షకుడైన దేవా నీకు స్తోత్రాలు. దేవా సకలాశీర్వాదాలకి కారకుడమైన దేవా నీకు స్తోత్రాలు. మీరే ఆశీర్వదించగల దేవుడు, జయమివ్వగల దేవుడు. మీ పిల్లల్ని మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి బిడ్డలందరికీ జయ విజయాలు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం బిడ్డల పట్ల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.